యూట్యూబ్ ఛానల్. ఈరోజు డిఎస్సి ఎగ్జామ్కి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అనుమానాలు, తర్వాత షెడ్యూల్ ప్రకారం గతంలో ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్ జరుగుతుందా లేదా, 90 రోజుల ఎగ్జామ్ వ్యవధిని మళ్ళీ ఇస్తారా, లేదా ఫ్రెషర్స్కి టెట్ మళ్ళీ పెడతారా, ఇలాంటి వాటి గురించి చర్చిద్దాము. ప్రధానంగా చాలామంది డిమాండ్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే 90 రోజుల సమయం కావాలండి. ఈ 90 రోజుల సమయము ప్రతి ఒక్క అభ్యర్థి కోరుతున్నటువంటి అంశము, మోస్ట్ ఆఫ్ ది అభ్యర్థులు కోరుతున్నటువంటి అంశం. తర్వాత మరొక విషయం ఏంటంటే, గత కొద్ది రోజులుగా అమరావతిలో పునఃప్రారంభమైన పనుల గురించి అందరూ అధికారులు వాళ్ళు బిజీగా ఉన్నారు. సో అందువల్ల డిఎస్సికి సంబంధించి ఎటువంటి చర్చ, ఎటువంటి నిర్ణయాలు తీసుకునేదానికి అవకాశం లేకపోయింది. లేటెస్ట్గా పిఆర్టీయు రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీ మిఠా కృష్ణయ్య గారు మాట్లాడుతూ, ఈ అమరావతి పనుల పునఃప్రారంభం వల్ల ఈ డిఎస్సికి సంబంధించి ఎటువంటి చర్చ మేము చేపట్టలేకపోయామని, అలాగే డైరెక్టర్ గారు విదేశాలకు వెళ్ళారని, అందువల్ల చర్చ ఆలస్యం అవుతుందని చెప్పారు. ఈ బుధవారంలోగా మాట్లాడి సరైన నిర్ణయాన్ని వెలువరిచేలాగా చేస్తామని చెప్పారు. అందులో ఏ విషయాల గురించి అభ్యర్థులు అడుగుతున్నారంటే, 90 రోజుల పరీక్ష వ్యవధి, రెండవది 47 సంవత్సరాలు ఓసీఐ అభ్యర్థులకు 47 సంవత్సరాలు వయోపరిమితి, అలాగే ప్రతి డిస్టిక్లోనూ ఒకే ఎగ్జామ్ ఉండేలాగా చూడడం, తర్వాత ఫ్రెషర్స్కి టెట్ పెట్టేలాగా చూడడము, వీటి గురించి చర్చిస్తాం ప్రభుత్వంతో అని చెప్పడం జరిగింది. అలాగే యాజ్ ఏ ఆస్పిరెంట్గా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిగా మనం ఎలా ఉండాలంటే, ఖచ్చితంగా 6వ తేదీ ఎగ్జామ్ అని మనం ఫిక్స్ అవ్వాలి. అది మీరు ఎడ్జిటీకి ప్రిపేర్ అవుతున్నా, స్కూల్ అసిస్టెంట్ అయినా, లాంగ్వేజెస్ అయినా 6th ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందని మనం ప్రిపేర్ అయి ఉండాలి. గతంలో ఏం జరిగింది, లాస్ట్ డిఎస్సిలో మొదట లాంగ్వేజ్ పండిట్కి, తర్వాత ఎస్జిటీస్కి, తర్వాత ఎస్ఏఎల్కి ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఈ ఇయర్ చాలామంది చెప్తున్నది ఏంటంటే ఎస్జిటీకి మొదట జరిగే అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి మానసికంగా సిద్ధమయ్యి ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవుతూ వేసుకున్నటువంటి ప్రణాళికని ఎగ్జిక్యూట్ చేస్తూ, అలాగే సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మోడల్ పరీక్షలు రాస్తూ 6th అంతా మనం సంసిద్ధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వము 90 రోజుల పరిమితి ఇచ్చినట్లయితే ఎగ్జామ్ కోసము, అది మనకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఎందుకంటే ప్రిపేర్ అయినటువంటి ఈ కంటెంట్ని మళ్ళీ రెండవసారి, మూడవసారి రివిజన్ చేయడానికి చాలా సులభం అవుతుంది కుదిరినంత వరకు. అలాగే మరొక అంశం ఏంటంటే, ఎప్పుడు కానీ పోస్ట్పోన్మెంట్ గురించి మనము ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఏమవుతుందంటే, ఎక్కువ ప్రెషర్ అవుతుంది. ఎగ్జామ్ ముందే జరిగిపోతుందా, పోస్ట్పోన్ అవుతుందా అనే టెన్షన్ పడే అవకాశం ఉంది. మొట్టమొదట పాజిటివ్ మైండ్ సెట్తో ఇప్పుడు వేసుకున్నటువంటి ప్రణాళిక, ఈ జూన్ 6th ఎగ్జామ్కి వేసుకున్నటువంటి ప్రణాళికని పకడ్బందీగా మనం అమలుపరిచేలాగా చూడవలసి ఉంటుంది. అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఇప్పటిదాకా టెట్ రాయకుండా ఉంటారో వారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. గవర్నమెంట్ కొత్తగా టెట్ తీసుకున్నట్లయితే, నిర్ణయం తీసుకున్నట్లయితే సడన్గా ప్రిపేర్ అవ్వడానికి మీకు పెద్ద సమయం అయితే ఇవ్వకపోవచ్చు. కాబట్టి ప్రిపరేషన్ మొదలుపెట్టి ఉండండి. అనుకూలంగా నిర్ణయం వచ్చినట్లయితే వెంటనే ఎగ్జామ్ రాయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.